యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన నీవు దేవుని నీతిగా మార్చబడ్డావు. రోమపత్రిక 3:22 అది యేసుక్రీస్తునందులే విశ్వాస మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తారో వాళ్ళందరూ దేవుని నీతిగా మార్చబడ్డారు. ఇంకొకటి 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఉన్నట్లుగా పాప మేరకు ఆయనను మన కోసం పాపముగా చేసిన. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు మన పాపాలను సిలువలో మోసినారు. యేసుక్రీస్తులో ఉన్న నీతంతా మన మీదకి వచ్చింది. అందుకని మనం పరిశుద్ధపరచబడ్డాం. ఆయన సిలువలో మన శిక్షను భరించాడు కనుక ఇంకా నా పాపానికి పరిహారం ఆయన అనుభవించాడు. ఆయన శిక్ష అనుభవించినాడు. ఇంకా నా మీదకి శిక్ష లేదు. ఇంకా నేను క్రీస్తు పరిశుద్ధతలో నేను జీవిస్తున్నాను. దేవుని నీతిగా మార్చబడ్డాను. ఆ తర్వాత నీకు పుట్టే పిల్లలు కూడా అలాగ ఉండాలంటే నీవు దానికి కంటిన్యూ దేవుళ్ళు ఉండాలి. నీ పిల్లలను కూడా ఆ మార్గంలో నువ్వు నడిపించుకోవాలి. అప్పుడు నీ పిల్లలు కూడా దేవుని నీతిగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం.